ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో మదమంచిపాడు గ్రామంలో ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం, చూద్దాం. ఈ ఆలయం వినుకొండకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నల్లరాతి వీరాంజనేయ స్వామి ఆలయం క్రీస్తు శకం 1509-1529 సంవత్సరంలో హంపి నగర రాజధానిగా పాలించిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన గురువు, దైత్వ సిద్ధాంతకర్త అయిన వ్యాసతీర్థులు గారు 1460-1539 ప్రాంతంలో ప్రతిష్ఠ చేసిన ముఖ్య ప్రాణమూర్తి ఈ ఆంజనేయ స్వామి ఆలయం. ఆయన కాలంలో దాదాపు 732 ఆంజనేయ విగ్రహాలను భారతదేశం అంతటా ప్రతిష్ఠ చేశారు. వాటిల్లో ఈ విగ్రహం ఒకటి. ఒకప్పుడు మధ్వుల అగ్రహారంగా పేరుంది. తర్వాత మధ్వ మంచిపాడుగా మారి ప్రస్తుతానికి మదమంచిపాడుగా ఉన్నది. గర్భగుడిలో నల్లరాతి వీరాంజనేయ స్వామి విగ్రహం. వ్యాసతీర్థుల ప్రతిష్టానంతరం ప్రకృతి వైపర్యాల వల్ల భూగర్భంలో కలిసిపోయింది ఈ గ్రామం. ఈ దేవాలయం కూడా మరుగున పడతా ఉంది. ఈ ఆలయం వెలసిన రోజైన చైత్రమాస బహుళ పంచమి నాడు ఇక్కడ తిరునాళ్ళ జరుగును. ఈ చుట్టుపక్కల గ్రామాలలో భక్తులు కొంగు బంగారమే వెలసిల్లుతున్న ఈ ఆలయానికి వారు కృతజ్ఞతలుగా ఉంటారు. కోడి కూత, రోకలి పోటు వినపడకుండా ఉండేందుకు ప్రశాంత వాతావరణంలో గుండికా నది తీరాన ప్రస్తుతానికి గుండ్లకమ్మ వాగు అంటారు వెలసిల్ల మహిమానిత్యుడు ఈ ఆంజనేయ స్వామి. తిరునాళ్ళ టైంలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఒకటి ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ 09 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.